ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్లా ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష. ఇదేదో ఒక గణాంకాల పుస్తకం కాదు అధ్యక్ష. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ అధ్యక్ష. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి ఒక దిశ చూపే విధంగా ప్రతి అంశం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల విధ్వంసంతో ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి పునరుజ్జీవనం పోసుకుంటా ఉంది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అనేక రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు శరవేగంగా శంకుస్థాపనలు పనులు జరగడంతో పాటుగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో చాలా శరవేగంగా ముందుకు దూసుకుపోతే అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, అంటే ఆస్తులను నిర్మించడం, దానికి ఈరోజు 53,915 కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. గడచిన 2019-24 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా 23,000 కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష. అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విజన్ కోసం మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఆయన విజన్ కోసం మాట్లాడుతున్నప్పుడంతా ఎన్నో అవమానాలకి ఎదురైనా సరే ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఆయన ముందుకు సాగడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకమైన అలవాటు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్పా అంటున్నాడు అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి విజన్ అవసరమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్పా విధ్వంసం అవసరమా? రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉంది అధ్యక్ష. ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్తుంటారు అధ్యక్ష, సభలో కానీ బయట కానీ,
పాలనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని ప్రయాణం, లక్ష్యం లేనటువంటి చదువు, అది ఏ రకంగా అయితే మనం అనుకున్నది సాధించలేమో, లక్ష్యం లేని పాలన కూడా అంతే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఎలా దోపిడీ చేయాలని ఆలోచించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే ఎప్పుడు కూడా ఆయన పాలనలో మెరుగైనటువంటి పరిపాలన అందించాలంటే పాలన అనేది ఒక పటిష్టంగా ఉండాలి. పటిష్టమైన పరిపాలనతో దానికి సాంకేతికతను కూడా జోడించి వ్యవస్థల్ని రూపొందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వ్యవస్థలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి గత 5 ఏళ్లలో 2019-24 మధ్యకాలంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అవినీతిని వ్యవస్థీకృతం చేసి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మరి ఒక్కసారి మనం పరిశీలన చేస్తా అధ్యక్ష, గడిచిన 19-24 సంవత్సరాల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చూస్తే అధ్యక్ష, పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, నీళ్లలో కల్తీ, ఆఖరికి మద్యంలో కూడా కల్తీ. ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని, జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న కూడా మన అందరం కూడా చూసాం అధ్యక్ష, ఆయన 6 నెలల తర్వాత సభకు వచ్చి 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అధ్యక్ష. ఆయన వచ్చేటప్పుడు ప్లే కార్డులు ప్రదర్శించుకొని వచ్చారు అధ్యక్ష. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ఆయన మార్గం లేదు అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. అనేక ప్రాంతీయ పార్టీలకి, జాతీయ పార్టీలకి ఒకనాడు అధికారం ఇచ్చారు ప్రజలు, ఇంకోసారి ప్రతిపక్షం ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు అధ్యక్ష. ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి నేటి వరకు కూడా అధ్యక్ష, అధికార పార్టీగా కానీ లేదా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎప్పుడైనా సరే అధికార పార్టీగా కానీ ప్రతిపక్ష హోదా పార్టీగా కానీ ఇచ్చినటువంటి సందర్భం అధ్యక్ష. ఈ విషయాలన్నీ వాస్తవాలు అధ్యక్ష. మరి ఈరోజు ఈ బడ్జెట్లో మనం చూస్తే అధ్యక్ష, రాష్ట్ర బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి 91,000 కోట్ల పైనే ఖర్చు చేయడానికి ఈరోజు బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. ఒకసారి మనం కేటాయింపులు చూస్తే అధ్యక్ష, శాఖల వారీగా వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ 52,855 కోట్ల అధ్యక్ష. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అధ్యక్ష 35,673 అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ 20,610 కోట్ల అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 19,630 కోట్ల అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ 16,734 కోట్ల అధ్యక్ష. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 14,433. ఎనర్జీ 14,120. అర్బన్ డెవలప్మెంట్ 12,541. సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ 9,189. ట్రాన్స్పోర్ట్ 8,834. వెరసి టోటల్గా అధ్యక్ష బడ్జెట్లో 67% ప్రజా సంక్షేమానికి ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు రెవెన్యూ డెఫిసిట్ అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ని కూడా 1.1 మించకుండా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో రూపొందించారు అధ్యక్ష ఈసారి బడ్జెట్. అంటే
భారతదేశంలో యావరేజ్ రెవెన్యూ డెఫిసిట్ మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం చూస్తే 1 మించకుండా ఉంటే బాగుంటుంది అనే సూచనకి ఆల్మోస్ట్ నీరర్గా ఉన్నాం అధ్యక్ష. అలానే ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అధ్యక్ష 3.8 అంటే కేంద్ర గణాంకాలకు కూడా అతి దగ్గరగా ఉన్నాం అధ్యక్ష. అంటే రెవెన్యూ డెఫిసిట్ని కంట్రోల్ చేస్తున్నాం, ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల శాతాన్ని తగ్గిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మీరు అప్పులు చేస్తున్నారని. అప్పులు ఎందుకు చేస్తున్నాం అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వారసత్వం 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, వాటికి అసలు వడ్డీలు చెల్లించాలి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని చూసి ఈరోజు బ్యాంకులతో సంప్రదించి 12.3% ఉన్న వడ్డీ రేటును కూడా 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా వడ్డీలు కట్టేటటువంటి శాతాన్ని తగ్గించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి చెల్లించడం కోసం తిరిగి అప్పులు వాడాల్సినటువంటి పరిస్థితి, అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి నెట్టేసినటువంటి గత పాలన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఇంకోసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఈరోజు రూపొందించినటువంటి మన బడ్జెట్ అధ్యక్ష, వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్లో 17.8% కేటాయించింది అధ్యక్ష. ఇది నేషనల్ యావరేజ్ చూసుకుంటే అధ్యక్ష 3.2% అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సగటు యావరేజ్ చూస్తే అధ్యక్ష 3.2% ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17.8% అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 1.7% అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ 4% ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 3.2% ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 5.7% ఉంటే నేషనల్ యావరేజ్ 3.4% ఉంది అధ్యక్ష. ఎనర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ 4.5% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 5.3 ఉంది అధ్యక్ష. ఎందుకు ఎనర్జీలో తగ్గిందంటే అధ్యక్ష, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాల వలన ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, ఈరోజు ఎఫిషియన్సీని పెంచాం, ఈరోజు కరెంటు విద్యుత్ ఉత్పాదకతను పెంచాం, ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని పెంచాం, తద్వారా కరెంటు కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేశాం. తద్వారా ఈరోజు మనం కేవలం రైతులకి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉచిత విద్యుత్తుకే 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించాం అధ్యక్ష. అందుకు గాను ఈరోజు మనం నేషనల్ యావరేజ్ కన్నా మన రాష్ట్రం ఈరోజు తగ్గించుకునే పరిస్థితికి మనం వచ్చాం అధ్యక్ష. అంటే నేషనల్ యావరేజ్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు, మనం ఈరోజు పవర్ పర్చేసింగ్ తక్కువ చేశాం, ఎఫిషియన్సీని పెంచాం, సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లాసెస్ని తగ్గించాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పటిమకి నిదర్శనం అధ్యక్ష. ఆయన పరిపాలనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలకి ఇవన్నీ కూడా నిదర్శనం అధ్యక్ష. అలాగే రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 6.2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 4.9% అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ 6.7% ఉంటే నేషనల్ యావరేజ్ 6.2% అధ్యక్ష. అంటే ఈరోజు మనం వాస్తవంగా అన్ని చూసుకుంటే అధ్యక్ష. అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆంధ్రప్రదేశ్ 5% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 5.5% ఉంది అధ్యక్ష. అలాగే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 12% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 14% ఉంది అధ్యక్ష. అంటే మనం నేషనల్ యావరేజ్ కన్నా అన్ని రాష్ట్రాలు సరాసరి కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని అప్పులతో
వారసత్వంగా వచ్చిన ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో వచ్చి ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులకు ఇప్పటికీ మనం వెంటాడుతున్నా సరే నేషనల్ యావరేజ్ కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం కోసం పెరిగే విధంగా ఈరోజు అభివృద్ధికి సూచకగా ఈరోజు ఈ బడ్జెట్ను రూపొందించారని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వానికి 2 ఎద్దుల బండి లాంటిది అధ్యక్ష. బడ్జెట్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే అధ్యక్ష, రాయలసీమ హబ్ కోసం ఈరోజు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష, ఈరోజు విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా 28,000 కోట్ల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. ఇది వెనుకబడిన ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చెప్పకనే చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ధరల స్థిరీకరణ నిధి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధరల స్థిరీకరణ నిధి రాష్ట్రంలో 2019-24లో బడ్జెట్లో కేటాయింపులు 7,500 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టినటువంటిది కేవలం 800 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించింది 300 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతులు యందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆ లక్ష్యం ఈరోజు స్పష్టంగా అంకెలతో కూడా కనబడతా ఉంది అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లబొలి మాటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాస్తవికానికి ఎంత తేడా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గమనించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఈరోజు ₹1.5కే మనం విద్యుత్ ఛార్జీలకి చెల్లించే వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. ఆక్వా రంగాన్ని, ఫిషరీస్ని ఊతమిచ్చి ఈరోజు మన జిఎస్డిపిలో కూడా దాని ప్రాధాన్యత ఎక్కువగా పెంచేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సూపర్ 6 అధ్యక్ష, కేవలం 18 నెలల్లోనే సూపర్ 6 హామీల్ని అమలు చేశాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 100% హామీలు ఇస్తే 15% హామీలను అమలు చేసి 85% హామీలు అమలు చేయకుండా నేను అమలు చేశానని అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజు మనం ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకుని అని చెప్పాం అధ్యక్ష. ఇప్పటికి 14,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రతి ఒక్క రైతుకి 10,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,000, ఇంకా 3వ విడత నిధులు ఈ మార్చి లోపల ప్రతి ఒక్క రైతాంగానికి మళ్ళీ చెల్లిస్తారని చెప్పి ఈ సభ ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. భ్రష్టు పట్టించినటువంటి ఈ అగ్రికల్చర్ రంగాన్ని ఈరోజు అన్ని కేటాయింపులు, అన్ని శాఖలకు, అన్ని అలైడ్ సెక్టర్స్కి కూడా ఈరోజు కొనుగోలు చేసేటటువంటి మనం ఏదైతే యాంత్రీకరణ కోసం అనేక నిధులు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఇంతవరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ఆధునికీకరణమైన యంత్రాల కోసం ఖర్చు పెట్టింది రైతుల కోసం 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం, ఏ నాయకుడు రైతులకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు అనేది ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యారంగం అధ్యక్ష భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఈరోజు విద్యారంగంలో కొత్త పుంతలు. ఈరోజు ఆయన మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వారికి రద్దు చేస్తే దానిని మళ్ళీ పునరుద్ధరించారు అధ్యక్ష. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి ఏడాది 2 సార్లు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీట్ ఈరోజు అరేంజ్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడి తాలూకా ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు మంచి క్వాలిటీ అయినటువంటి యూనిఫామ్స్ అధ్యక్ష.
మంచి ఎటువంటి ఫోటోలు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన ఈరోజు స్కూల్ పిల్లలకి డ్రెస్సుల దగ్గర నుంచి షూ దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో పిల్లల స్కూల్ యూనిఫామ్స్ లో కూడా అవినీతి చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు 656 కోట్ల రూపాయలతోనే పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవన్నీ అందించేటటువంటి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అలానే పింఛన్ల అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. ఈరోజు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పేదవాడికి ఇచ్చే పెన్షన్ 3,000 4,000కి పెంచిన ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి దేశ ప్రధానికానికి అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వికలాంగులకి 6,000, మంచం పైన ఉన్నటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అన్నా క్యాంటీన్ల అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం పేదవాడికి కడుపు నింపే కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో 75 అన్నా క్యాంటీన్లు కొత్తగా తెరిపించే కార్యక్రమానికి కూడా ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టారని చెప్పి సభ ద్వారా ఆకలితో ఉండేటటువంటి పేద ప్రధానికానికి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు సాంఘిక సంక్షేమం హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే ఒక అనుభూతిలా ఉండాలి అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క సంక్షేమ హాస్టల్లో కూడా ఒక్క విద్యార్థికి ఒక ట్రంక్ పెట్టి ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. కనీసం ఒక వసతి గృహానికి రిపేర్లు చేసే సందర్భం కూడా లేదు అధ్యక్ష. ఈరోజు అవన్నీ కూలబడి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ప్రభుత్వ హాస్టల్ని కూడా రిపేర్లు పునరుద్ధరించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు 2025-26లో అధ్యక్ష సాంఘిక సంక్షేమ శాఖ 10,909 కోట్లు. అందులో ఆ రోజు గతంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్, అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటు, ప్రభుత్వ హాస్టళ్ల కోసం, కొత్త నిర్మాణాల కోసం, అలానే ఏదైతే బీసీ వెల్ఫేర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో గడచిన 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క స్కూల్కి ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదు అధ్యక్ష. బీసీలంటే నా బీసీలను మాట్లాడేవాడు అధ్యక్ష. కానీ ఎంతో మంది బీసీలను పొట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీల పిల్లలు చదువుకున్నటువంటి జ్యోతిరావు పూలే స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక్క స్కూల్ కూడా ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదు అధ్యక్ష. ఈ ఏడాది మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిఎం ఏదైతే జ్యోతిరావు పూలే స్కూల్స్ ఉన్నాయో, బీసీ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈరోజు మళ్ళీ బడ్జెట్లో కేటాయింపులు చేసి బిల్డింగుల నిర్మాణం, శాశ్వతమైన భవనాల నిర్మాణం కోసం కేటాయింపులు చేశారంటే బీసీల పైన బీసీల పార్టీగా, బీసీలకు ప్రాతిపదికగా, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఈ బడ్జెట్లో ఇంకేం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 51,021 కోట్లు కేటాయించింది అధ్యక్ష. బహుశా ఈ భారతదేశంలో ఇందాకే మీకు చెప్పాను అధ్యక్ష, యావరేజ్ ఉంటే ఈరోజు నేషనల్ యావరేజ్ కన్నా 10% 12% ఎక్కువగా ఈరోజు మైనారిటీ వెల్ఫేర్ కోసం కానీ, బీసీల వెల్ఫేర్ కోసం కానీ, ఎస్సీల వెల్ఫేర్ కోసం కానీ అధిక నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు గత రెండేళ్లలో అధ్యక్ష 12,014 కోట్లు ఖర్చు పెట్టే అధ్యక్ష. ఈ ఏడాది 39,000 కోట్లు గత 2 ఏడాదిలో కేటాయిస్తే అధ్యక్ష, ఈ ఏడాది 51,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయించారు అధ్యక్ష.
ఇందులో ఈ ఏడాది నుంచి స్వయం ఉపాధి రుణాలు కూడా బీసీల కోసం ఇవ్వాలని చెప్పి ఈనాడు ఈ బడ్జెట్లో రూపొందించడం ఒక బీసీల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, టీడీపీ స్థాపించిన నాటి నుంచి బీసీలకి అండగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళ అధ్యక్ష బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. మరి వివిధ సామాజిక వర్గాల పేరు మీద పెట్టినటువంటి కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేశారు. ఆనాడు బీసీల ఫెడరేషన్ పెట్టింది ఎన్టీఆర్ గారు. మరి ఈనాడు బీసీల కోసం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా 10% మద్యం షాపుల్ని బీసీలకే కేటాయించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మత్స్యకారులకి ఏడాదికి 20,000 రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు 1,20,000 మందికి 1,20,000 కుటుంబాలకి అందిస్తున్నారు అధ్యక్ష. అలానే వ్యవస్థ చూసుకుంటే అధ్యక్ష, ఈరోజు ప్రతి ఒక్క మగ్గం నేసేటటువంటి చేనేత వృత్తి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు అధ్యక్ష. అదే మగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, ఆనాడు బీసీ కార్పొరేషన్ బీసీలకు కేటాయించినటువంటి నిధులు, బీసీ సప్లాన్ నిధులు 3,432 కోట్ల రూపాయలని జీవో నెంబర్ 6 ద్వారా ఆ రోజు దారి మళ్లించారు అధ్యక్ష. ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు, ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు, బీసీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఈ రాష్ట్రంలో సంక్షేమమే లేకుండా చేసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. మరి ఈరోజు ఇంత మంచి రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుంటూ సాంఘిక సంక్షేమానికి అత్యంత నిధులు కేటాయిస్తూ విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ని మా ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని, వారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల తరఫున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు నాకింత సమయం కేటాయించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.